ఈ టెట్ 2025కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనం అయితే ప్రజెంట్ అయితే మనకి ప్రశాంతంగానే ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకైతే టెట్ ఎగ్జామ్స్ అనేది డైలీ 2 సెక్షన్‌లో అయితే మనకి అదే 2 షిఫ్ట్స్‌లో అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. క్లోజ్ అయ్యాయి. టోటల్‌గా చూసుకుంటే మనకి 2,48,427 మంది అయితే టెట్‌గా హాజరయ్యారు. అయితే ఇనీషియల్ కీలో అబ్జెక్షన్ చేయొచ్చు. అంటే మనకి ప్రెజెంట్ అయితే సోమవారం వరకు అంటే నిన్నటి వరకు కూడాను కొన్ని అప్డేటెడ్స్‌గా మనకి రెస్పాన్స్ షీట్స్ అలాగే ఇనీషియల్ కీస్ అనేది మనకి మీ యొక్క లాగిన్ ఐడీలో మీరు రాసినట్టుగా అయితే ఎగ్జామ్ డేట్‌లకి వాళ్ళకి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే కొందరికి మరికొద్ది రోజులైతే రిలీజ్ అవుతాయి. అటువంటి వారికి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి రైజ్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ఇనీషియల్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు దానికి అబ్జెక్షన్‌లో మాత్రమే మీరు రైజ్ చేయొచ్చు. అది కూడాను మీ లాగిన్ ఐడీలో మనకి అబ్జెక్షన్ ఆప్షన్ వస్తది. ఆ అబ్జెక్షన్ ఆప్షన్ దగ్గర ఏ క్వెషన్‌కి ఏంటి సమస్య, అంటే ఇంకేదైనా ఆన్సర్ ఉందా, లేకపోతే వాళ్ళు పంపించేది ఏదైనా రాంగ్‌గా ఉందనేసి మనం ప్రూఫ్‌తో సహా వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి ఏదైనా మిస్టేక్ లాగా ఉంటే మనకి మార్క్స్ అనేది యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. అయితే రీసెంట్‌గా కొన్ని సెక్షన్‌ల వరకైతే 16 17 మిస్టేక్స్ వచ్చాయని చెప్తున్నారు అబ్జెక్షన్స్. అయితే వీళ్ళందరూ కూడా సెండ్ చేశారు. ఎవరో సెండ్ చేస్తే మనకు కూడా మార్క్స్ యాడ్ అవుతాయనే ఉద్దేశంతో పెట్టేసుకోకండి. మీకు మిస్టేక్ అనిపిస్తే మీరు కూడాను అబ్జెక్షన్ రైట్ చేయండి. అబ్జెక్షన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటే వాళ్ళే మనకి మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ప్రతి ఒక్కరు కూడాను బాధ్యత ఉంది. టెట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడాను మీకు ఏదైనా మిస్టేక్ అన్నట్టుగా ఉంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేసేసుకోవచ్చు. మీ మొబైల్‌లోనే మీ ప్రాబ్లమ్ అయితే రైజ్ చేసేసుకోవచ్చు. ఓకే. అలాగే సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కైతే మినహాయింపు కావాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి అయితే ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకైతే గవర్నమెంట్ అయితే పిటిషన్ వేయమని కూడా చెప్పింది. పిటిషన్ కూడా వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు అనేది ఎటువంటి సవరణ చేసే ఆలోచన లేదని అయితేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొందరు రైజ్ చేస్తున్నయి ఏంటంటే ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి చాలా అనుభవం ఉంటుంది కదా! అలాంటి సందర్భాల్లో వాళ్ళు కూడా టెట్ రాసేసి ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారనేసి కొందరి వాదన. అయితే ఇటువైపు నుంచి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడాను మేము ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే టీచ్ చేస్తాం. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కలిపి టెట్ ఉంటది గట్టా అటువంటి సందర్భంలో మేము ఎలా ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తాది అనైతే వీళ్ళు వాదనలు కూడా చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళ వాదన సుప్రీంకోర్టు అనేది వింటుందా వినదా అని పక్కన పెడితే సుప్రీంకోర్టు అయితే సవరణ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి ఆల్రెడీ ఈ టెట్ అనేది చాలా టఫ్‌గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిన ప్రతి ఒక్క విషయం తెలిసిందే. ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకైతే కష్టతరమే అయింది. అలాగే రీసెంట్‌గా రిలీవ్ అయ్యి టెట్ రాస్తున్న అభ్యర్థులకు కూడాను కొద్దిగా కష్టతరం అనిపించింది. సర్వీస్‌లో వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటదో మనం చెప్పవసరం లేదు. అయితే ప్రెజెంట్ వాళ్ళు 4 టెట్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. 1 టెట్ అయితే కష్టంగా ఉంది కాబట్టి కంపల్సరీ అయితే చాలామంది క్వాలిఫై అయ్యే ఉంటది. ఒకవేళ క్వాలిఫై కాకపోయినా కూడాను నెక్స్ట్ 3 సెట్స్ అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి నో ప్రాబ్లమ్. అలాగే వాళ్ళకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటని మరొకసారి చూద్దాం. 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అనేసి మనకి ఆల్రెడీ నిన్న న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. అయితే టెట్ లేకుండా ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్న టీచర్ చూసుకుంటే 1,27,802 మంది ఉన్నారు. అలాగే 5 ఇయర్స్‌లో రిటైర్డ్ అయ్యడానికి రెడీగా ఉన్నవాళ్ళు 23,207 వరకైతే ఉన్నారు. అలాగే ప్రమోషన్స్ వాళ్ళకి కావాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు టెట్ పాస్ అవ్వాలనే నిబంధన కూడా మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళు చూసుకుంటే 1,04,595 మంది అయితే ఉన్నారు ఇక. అయితే ప్రస్తుతం అయితే టెట్ రాసిన వారు చూసుకుంటే 30,938 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. రిమైనింగ్ వాళ్ళైతే టెట్ రాయలేదండి సర్వీస్‌లో ఉన్నవాళ్ళు. ఎంతమంది అంటే 73,657 మంది అయితే ప్రెజెంట్ రాయలేదు. అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అయితే సడలింపు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అబ్జెక్షన్స్ అనేవి టెట్ వెబ్‌సైట్‌లో మాత్రమే పంపించాలండి. అంతేగాని వ్యక్తిగతంగా కలవడం గానీ, అలాగే మనం లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ పంపించడం ఇవి ఏవి చూసినా కూడాను అవి పరిగణలోకి తీసుకోరని కూడాను మనకి వెంకటకృష్ణారెడ్డి గారు కన్వీనర్ గారు మనకి టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి మొబైల్ ఉంటది మాక్సిమం. అటువంటి వాళ్ళు మీ ఫోన్‌లోనే మీరు ఏపీ టెట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి అక్కడ మీ యొక్క లాగిన్ ఐడీలోకి వెళ్ళండి. లాగిన్ ఐడీలోకి వెళ్ళిన తర్వాత మీకు అబ్జెక్షన్స్ ఆప్షన్ వస్తది. ఆ అబ్జెక్షన్ ఆప్షన్ దగ్గర మీ యొక్క రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోండి. ఏటి సమస్య వచ్చిందనేది మీరు అది వాళ్ళకి పంపించొచ్చు. అది కూడాను పక్కన రిమోట్ దగ్గర మీరు ఏ క్వెషన్ పేపర్ నుంచి అదే మీరు ఏ టెక్స్ట్ బుక్‌లో నా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉందనేది కూడాను వాళ్ళకి సెండ్ చేయాల్సిన విషయమే. అది ఏ టెక్స్ట్ బుక్కా లేకపోతే ఏ పేజ్ నంబర్ ఇవన్నీ కూడా మీరు చేస్తే వాళ్ళు అనేది చెక్ చేస్తారు. ఓకే. అలాగే
టెట్ క్వాలిఫై కావాలంటే మ్యాక్సిమం 150 మార్క్స్కి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే మనకి 90 మార్క్స్ కంపల్సరీగా అయితే రావాలి. బీసీ క్యాండిడేట్లు అయితే 75 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వీళ్ళకైతే మ్యాక్సిమం 60 మార్క్స్ అనేది వాళ్ళకి రావాల్సి ఉంది. అలాగే సర్వీస్లో ఉన్న టీచర్సు అనుభవజ్ఞులు కాబట్టి ఎందుకు క్వాలిఫై అవ్వరు అనే విధంగా కొందరు మాట్లాడడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా అభిప్రాయం మేబీ ఇదే అవ్వచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరచడం జరుగుతుంది. అలాగే టెట్ 2025 చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈ ఇయర్ అయితే మాత్రం టెట్ ఎగ్జామ్ అనేది మనకి ఇది డిఎస్సి లెవెల్లో ఉందా లేకపోతే సివిల్ సర్వీస్ లెవెల్లో ఉందన్న కష్టతరంగా అయితే కనిపించిందండి. ఎవరికి కష్టతరంగా కనిపించింది అనే విషయంకి వస్తే ఈ టైమింగ్ కూడా తక్కువ ఇచ్చారని కొందరు, అయితే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న కొందరు వీళ్ళు బేస్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే పేజ్ టు పేజ్ వదలకుండా ఎవరైతే చదివారో అది అన్ని సబ్జెక్టులు కూడాను వాళ్ళకైతే మాత్రం ఈజీగానే ఉంటుందండి. అలా కాకుండా జస్ట్ అవుట్లైన్స్ అలాగా ఏదో ఒక ప్రింటెడ్ మెటీరియల్ తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి కూడాను అంత ఈజీగా ఏమైతే లేదండి. ఎందుకని కూడా విషయం చెప్తున్నాను, మ్యాక్సిమం అయితే ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్లు కలిపేసి 4 ఆన్సర్లు ఇచ్చి ఒకే క్వశ్చన్ ఇచ్చి ఒకే మార్క్ ఇచ్చే విధంగా అయితే ఈ సంవత్సరం ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలిసింది. అవి కూడా మ్యాచింగ్ లెవెల్లో, అంటే మనం చదివిన 4 క్వశ్చన్లు కూడా ఒకే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. అంటే వాళ్ళు ఎంత డెప్త్గా ఇస్తున్నారు చూడండి టెట్ ఎగ్జామ్స్ అనేది. అంటే ఈ ఇయర్ అయితే ఎగ్జామ్ అయితే మనం ఈజీగా అయితే కొందరికే ఉందండి, రిమైనింగ్ అంటే ఈజీగా 10% మందికి అయితే ఉంటుంది. 90% వరకు అయితే అది మోడరేట్గాను అలాగే టఫ్కి మధ్యలో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి అంత ఎగ్జామ్ అనేది అంత ఈజీగా అయితే లేదండి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్, ఇక్కడ టైంని ఏ రకంగా సేవ్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్లో ఏ మెటీరియల్ అదే టెక్స్ట్ బుక్లో ఎటువంటి మ్యాటర్ కూడా మనం చదవాలి, ఏది కూడా వదలకూడదు. నెక్స్ట్ అనేది ఎక్కువగా చాలామంది కామెంట్ చేసిన ఒక విషయం అయితే నాకు క్లారిటీగా ఒక పాయింట్ అయితే అర్థమైందండి. ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్స్ ఎక్సర్సైజెస్ వస్తాయి కదా, అందులో నుంచి వచ్చాయి అనేసి అంటున్నారు. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ నుంచి అయితే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ అయితే ప్రతిదీ ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కామన్ అందరికీ. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ చేసినా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది చేసినా కూడాను అందులో కూడాను మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఇచ్చారు, అంటే లెక్కలు ఇచ్చారు అంటే పేపర్ చూడండి ఎంత కష్టతరంగా ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఎప్పటి నుంచి అయినా మనము టెట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి దీని గురించి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులో టెట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అయితే డిఎస్సి కంపల్సరీగా అయితే రాస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు డిఎస్సిల నుంచి ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు బట్టి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి 2026కు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నది ఎప్పుడు మనకి మ్యాక్సిమం అయితే మార్చి లోపల అయితే వచ్చేస్తుందండి. మార్చి లోపల, ఎందుకంటే చాలామంది అయితే ఫెబ్ అంటున్నారు, ఫిబ్రవరిలో అయితే వచ్చే అవకాశాలు అయితే తక్కువ కనిపిస్తాయి. ఒకవేళ వచ్చినా కూడాను ఈ మంత్ ఎండింగ్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు జనవరిలో రాదంటే జనవరి 19వ తేదీన మనకి ఈ టెట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి 2025కి సంబంధించినటువంటి టెట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి కొద్ది టైం టేకింగ్ తీసుకొని మనకి మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలా కాకుండా మనకి ఒకసారి జనవరిలో కూడా రిలీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి జనవరి మార్చి ఈ మిడ్లో మాత్రం కంపల్సరీగా అయితే రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ అయితే మీరు గీసేసి చదువుకేసుకోండి. ఓకే, డిఎస్సి 2026లో మ్యాక్సిమం మనకి 3000 పైచీలకు పోస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ పోస్టులు పెరగవచ్చు, లేకపోతే కాన్స్టెంట్కి ఈ దరిదాపులుగా నియరెస్ట్గా ఉండొచ్చు. కాబట్టి డెప్త్గా అయితే చదివితే చాలా బెటర్ అండి, ఎందుకంటే మనం అనుకున్న విజయాలు చేరుకోవాలంటే డెప్త్నెస్ మాత్రం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.